అనే విషయం మీద చాలా ధ్యానాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఆ కోవలోనే ఇది కూడా. ఆయన మాట వినుట శ్రేష్టము. బలి అర్పించుట కంటే, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు తన మాట వినాలి మనిషి అని ఆయన కోరుకుంటున్నాడు. సమూయేలు గ్రంథంలో సమూయేలు సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల మొదటి రాజు. ఆ రాజుతో దైవజనుడు ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని అన్నాడు. ఏది శ్రేష్టము? ఇప్పటికే మనం ఎన్నో వర్తమానాలు ఆలోచన చేశాం ఈ అంశం మీద. మాట వినుట శ్రేష్టము. విని ఆ ప్రకారం చేయవాడు బండ మీద ఇంటిని కట్టుకొనిన ఎవరిని పోలి ఉన్నాడు? బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. విని ఆ మాట ప్రకారం చేయనివాడు ఎవరిని పోలి ఉన్నాడు? బుద్ధిహీనుని పోలి ఉన్నారు అని నేను చెప్పాడు. దేవునికి విధేయత చూపించనందుకు సౌలు రాజు చెల్లించుకున్న మూల్యం ఎలాంటిదో మనం దేవుని వాక్యంలో చదవచ్చు. సౌలు రాజుకు దేవుడు వేసిన శిక్ష ఎలాంటిదో మనం చూడవచ్చు. నేను గడిచిన రాత్రి ఇదే అంశం మీద మాట్లాడాను. మనిషి జీవితం నిర్ణయాత్మకమైంది. నిర్ణయాలు లేకుండా ఏ పని చేయలేము. నిర్ణయాలతోనే మన జీవితాన్ని లేచిన దగ్గర నుంచి ముందుకు నడిపించుకుంటూ ఉంటాం. ఏం తినాలి, ఏ బట్ట కట్టుకోవాలి, ఏ పని చేయాలి, ఎందుకు చేయకూడదు, ప్రతి దాన్ని కూడా నిర్ణయాలు. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చేటప్పుడు ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఈ అన్ని ఆలోచనలు. ఉదయం ఏం టిఫిన్ చేసుకోవాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఇంకా రేపటి కోసం ఏంటది, ఏం పిండి అది నానబెట్టేది ఏంటి, మినపప్పు, బియ్యం పిండి, బియ్యం నానబెట్టడం కానీ చెయ్యాలా వద్దా అనేది ఏం చేస్తాం మనం? నిర్ణయమా కాదా? ఇదంతా నిర్ణయం. నేనేం చేయను అనేది కూడా ఏంటి? ఒక నిర్ణయం. నేనేం చేయకూడదు అనుకుంటున్నాను అనేది కూడా నిర్ణయమే. నేను ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనుకునేది నిర్ణయమే. నేను ఇంట్లో మాత్రమే ఉండాలనుకునేది కూడా నిర్ణయమే. ఏ నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్దేశించబడి ఉంటుంది మిత్రులారా. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్దేశించబడి ఉంటుంది. దేవునికి విధేయత చూపించలేదు సౌలు రాజు, అవిధేయత చూపించాడు. అతడు అనుకున్నాడు, నేను విధేయతే చూపిస్తున్నాను అనుకుంటూ దాంట్లో సొంత జ్ఞానాన్ని, సొంత అభిప్రాయాలను జోడించాడు. దేవుడు చెప్పినట్లుగానే చేయాలి, చేస్తున్నాను కదా అని చెప్పేసి మనకు నచ్చినట్లు దేవుడి పని చేయకూడదు, మనకు నచ్చినట్లు దేవుడి మాటను చేయకూడదు. అందుకనే ఆజ్ఞాతిక్రమాన్ని ఏమన్నాడు? పాపము అని చెప్పాడు. ఏం జరిగింది ఇక్కడ? మళ్ళీ ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్న మాట చెప్తాను చూడండి. దేవుడు అన్నాడు, అమాలేకీయుల్ని భూమి మీద ఉండకుండా నాశనం చేయాలనుకుంటున్నాను నేను. మీరు ఐగుప్తు నుంచి బయలుదేరి కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీయులకి చాలా కీడు చేశారు, చాలా నష్టం చేశారు. కాబట్టి వారిని కనికరింపకుండా అమాలేకీయుల్ని ఏం చేయమన్నాడు దేవుడు? పూర్తిగా పాడు చేసి వారి పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసేయండి. ఆఖరికి ఆ పట్టణంలో పెరిగిన గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, గాడిదలు ఏది కూడా ఉండకూడదు, అన్నింటినీ హతం చేయండి అని చెప్పాడు. సమూయేలు ద్వారా దేవుడు సౌలుకి చెప్పించాడు. 9వ వచనం చూడండి. ఆయన ఏం చేశాడు? అప్పుడు సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లో ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోంచి మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశారని వాటిని చదువుతుంది. దేవుడు ఏం చెప్పాడు? ఏది కూడా ఉంచొద్దు, సర్వాన్ని నాశనం చేయమన్నాడు. ఇశ్రాయేలీలు
ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తూ ఉండగా. నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనంలో ఏం జరిగిందో చూడండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోనులు పూర్వని వారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు మనకు తెలుసు అక్కడ జరిగింది. మొత్తానికి అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధం జరగటానికి ఏం జరిగింది అని అంటే, అమాలేకీయులు చాలా కుయుక్తు పరులుగా ఉండి దుర్మార్గపు బుద్ధితో వ్యవహరించారు. ఏం చేశారు వీళ్ళు అని అంటే, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు మన పట్టణం మీదుగా, మన ప్రాంతం మీదుగా, మన దేశం మీదుగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చాలా గొప్ప జనంగా ఉన్నారు. వీళ్ళు కనుక మనతో యుద్ధం చేస్తే మనం నష్టపోతామని చెప్పి అమాలేకీయులు ఏం చేశారు అని అంటే, ఇశ్రాయేలీల వెనక వైపుకు వెళ్ళి వీళ్ళు ఇలా వెళ్తుంటే వెనక భాగంలో ఉన్న ప్రజలందరినీ చంపేశారు. కత్తి తీసుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేశారు. నేను రాత్రి జ్ఞాపకం చేస్తూ, సాధారణంగా 100 మంది 500 మంది ప్రయాణం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, వెనక ఎవరు నడుస్తారు అంటే నడవలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, చిన్నపిల్లలు, బాలింతలు, కడుపుతో ఉన్నవాళ్ళు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళు వెనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని చంపేసినట్టు ఆ రకంగా ఇలాంటి బలహీనులైన వారిని వెనక నుంచి వచ్చి దొంగచాటుగా వచ్చి చంపేశారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది వాళ్ళ మీద. ఇంత దురాగతం చేస్తారా? వెనక నుంచి వచ్చి దొంగచాటుకు దొంగ పనులు చేస్తారా దొంగలారా అని దేవుడు ఏం చేశాడు అని అంటే, వాళ్ళ మీద కోపగించి, వాళ్ళ మీద కోపం వచ్చి ఇలా అన్నాడు, అమాలేకీయుడు అనేవాడు ఈ భూమి మీద ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాడు. నేను ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకును. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో వెనకనున్న బలహీనులు, ఎవరినమ్మా? వెనకనున్న బలహీనులందరినీ ఏం చేశారు? అందుకని నీవు స్వాధీనపరుచుకున్నట్టు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యము నీకు ఇస్తున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం కింద నుండి అమాలేకీయుల పేరేం చేయాలి? నువ్వు తుడిచి వేయవలెను. ఇది మర్చిపోవద్దు, జాగ్రత్త అన్నాడు దేవుడు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో అన్నాడు. ఇప్పుడు సౌలుకి మళ్ళొకసారి చెప్పాడు దేవుడు ఈ మాట. ఏమని? అమాలేకీయులను ఏం చేయాలి? నువ్వు నిర్మూలన చేయి. వాడి పేరు అనేది భూమి మీదకి ఎప్పటికీ కూడా ఆ జాతి పేరు వినబడకూడదు. అది చాలా దుర్మార్గమైన జాతి. మిత్రులారా వినండి ఒకసారి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు జరిగిన ఆ భయంకరమైన ఆ సంఘటన 300 సంవత్సరాలు పైబడిన తర్వాత దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. చూడండి, అసలు ఆ రోజు చంపినవాడు బతుకున్నారా ఈ టైంకి? ఏది సౌలు రాజు టైంకి లేదు కదా. 100 సంవత్సరాలు దాటిపోయింది కదా. 100 సంవత్సరాలు అయినా సరే ఆ ప్రజల తత్వం దుర్మార్గంగా ఉంది కాబట్టి, వారి తండ్రులను పోలే వాళ్ళు కూడా నడుస్తున్నారు కాబట్టి, వారు శపించబడిన వారు కనుక వారి పేరు భూమి మీద ఉండకూడదు అన్నాడు దేవుడు. దేవుని పిల్లల విషయంలో వారు దుర్మార్గంగా నడిచారు కాబట్టి వారిని శిక్షించాలి అని అనుకున్నాడు దేవుడు. ఆ కారణం చేత సౌలు రాజును దేవుడు నియమిస్తే, సౌలు రాజు ఏం చేశాడు అని అంటే పశువులను కొన్నింటిని తెచ్చుకున్నాడు. అది శపించబడింది అని దేవుడు చెప్పినా కూడా, శపించబడినా సరే అందులో కూడా మంచిని చూశాడు. ఒరే నాయన, అది చెత్తరా పెంటరా అంటే అందులో కూడా మంచిని చూశానంటే ఇంకేం చేయాలి? అది చెడు, అది పాపం అని అంటే అందులో కూడా న్యాయం ఉంది అని అంటే ఏం చేయాలి? దొంగతనం చేసుకొచ్చి దొంగతనం చేసిన దానికి ఆ పాపం పోవాలని దాన ధర్మాలు చేసినట్టు అనమాట. దొంగతనం చేసి వచ్చి దొంగిలించి తెచ్చిన సొమ్ముతో ఏం చేశాడంట? కొంత దాన ధర్మాలు. అంటే దొంగిలించడం రైటా తప్ప? తప్పు. దాన ధర్మాలు చేయటం రైటా రాంగా?
అయ్యో ఆగిపోయాయి. దాన ధర్మాలు రైటే కానీ ఇలా చేయటం రాదు. దాన ధర్మాలు రైటే కానీ ఇలా చేయకూడదు. దొంగిలించిన సొమ్ముతో చేయకూడదు. కానీ ఇతడు ఏం చేశాడు? దొంగిలించిన సొమ్ముని కొంత దాచి, ఆ దొంగిలించింది ఎందులో సొమ్ము? మళ్ళీ శపించబడింది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, శపించబడింది. చాలాసార్లు తప్పును సమర్థించుకోవటం కోసం చాలామంది వాక్య సందర్భాలు అవి అయినా కాకపోయినా, నేను రాత్రి కూడా ఈ మాట ఎత్తాను మీ మధ్యలో, వాక్య సందర్భాలు అవి అవినా కాకపోయినా ఏమంటారంటే తి, యెషయా గ్రంథం తి, మార్కు సువార్త తి, మత్తయి సువార్త తి. మార్కు సువార్త సౌండ్ రావట్లేదా? ఒక సైడ్కి వెళ్ళిపోయిందా? ఏం మాట్లాడండి. ఏమన్నాను ఇప్పుడు? మత్తయి సువార్తది, మార్కు సువార్తది, యోహాను సువార్తది. అంటే ఆ మత్తయి సువార్త నేను 24 సార్లు చదివాను. ఆ యెషయా గ్రంథం 24 సార్లు చదివాను. బైబిల్నే 24 సార్లు చదివాను. తెలుసు నాకు కూడా, అంటే మీ అంత జ్ఞానం లేకపోయినా నాకు ఎంతో కొంత, రోజు మాకు ఇదే పని కాబట్టి, మా ఇంట్లో మార్కెట్కి వెళ్ళవా, ఇంకేం పని చేయవా అంటే నేను డ్యూటీలోనే ఉన్నాను ఆల్రెడీ. ఏం డ్యూటీ? బైబిల్ చదువుకొని వాక్య ధ్యానం చేయటం అనేది నా డ్యూటీ. నేను ఆల్రెడీ డ్యూటీలోనే ఉన్నా. వీళ్ళు అనుకుంటారు పాస్టర్ ఖాళీ అని. కాదు. బహుశా మీరు ఎన్ని గంటలు బయట డ్యూటీ చేస్తారు నాకు తెలియదు, కానీ ఆన్ డ్యూటీలో ఉంటాం. పడుకొని నిద్రపోయేటప్పుడు తప్ప, ఆఖరికి బండి మీద పోతున్నప్పుడు కూడా దాని గురించే ధ్యానం ఉంటుంది. అది ఆన్ డ్యూటీయే. మేము పాపం చాలా మందికి ఈ విషయం తెలియదు. ధ్యానంలో ఉంటాం, ఆలోచనలో ఉంటాం, చాలా మందికి తెలియదు. చాలా వరకు విషయాలు మనుషులకి అర్థం కావు. దాని గురించి అలాంటి అవగాహన ఉండదు చాలా మంది. ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేసిన తప్పుని కప్పుచ్చుకోవడానికి సాధారణంగా దేనన్నా కప్పడానికి రకరకాల వస్తువులు వాడుతుంటాం కాదు. ఆత్మీయ అయిన వాడు తప్పుని కప్పుచ్చుకోవడానికి వాడే దేన్నో తెలుసా? అరే భలే చెప్తున్నారే, మీకు బాగానే తెలుసు. వాక్యాన్ని వాడుతుంటారు. ఆత్మీయులు చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి వాక్యాలు వాడతారు. యెషయా గ్రంథంలో ఉంది చూడు, మత్తయి సువార్తలో ఉంది చూడు. అంటే నా తప్పుని కప్పించుకోవడానికి నేను చెప్పాను కదా మీకు ఒకసారి, మరి మీకు చెప్పానో లేదు. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారట. ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉండగా చాలా అలసట అయిపోయింది. నీళ్లు లేవు వాళ్ళిద్దరికి. ఆకలి దప్పిగా ఉంది. ఊరు లేదు, ఎక్కడ నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఒకళ్ళ దగ్గర నీళ్లు ఉన్నాయి, అవి ఒకళ్ళకే సరిపోయేలా ఉన్నాయి. ఆ వ్యక్తి తాగబోతుండగా పక్కన ఆయన అడిగాడు, వాక్యాన్ని ఉపయోగించి. బొట్టిగా అయితే వీడికి వినేలాగా లేడు, వాక్యాన్ని ఉపయోగించి తాగుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి నీ నీటిలో కొంత భాగం నాకు ఇవ్వు అన్నాడంట. ఏం ఉపయోగించి? నిన్ను వలె నీ పొరుగు అని. అప్పుడు వీడు అన్నాడంట, ఓయమ్మ నువ్వు వాక్యాన్ని ఉపయోగించి. నేను ఉపయోగించండి, నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించొద్దు అన్నాడంట. నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించొద్దు అని ఈయన అన్నాడంట. ఆయన అంటాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి ఆ నీళ్ళలో కొంత భాగం నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఇద్దరు వాక్యాలు రైటా రాంగా? వాక్యాలు మాత్రం ఏంటి? రెండు రైటే. వాడుకునే సందర్భాలు మాత్రం స్వార్థానికి వాడుకుంటున్నారండి. వాక్యాన్ని దేనికి వాడుకున్నారు? స్వార్థానికి వాడుకున్నాడు. ఇక్కడ కూడా సౌలు రాజు దేవుని వాక్యాన్ని స్వార్థానికి వాడుకుంటున్నాడు. దైవజనుడు వాక్యాన్ని తన లాభం కోసం, తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. అమాలేకీయులు దేవునికి శత్రువులు, దేవుని ప్రజలకు శత్రువులు, కానీ వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. నేను చెప్పిన మాట వినలేదు, నేను ఇతనికి ఈ స్థాయిని ఇచ్చాను, ఈ స్థితిని ఇచ్చాను, కానీ ఈయన నా మాట వినలేదు. చూడండి 11వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని బాధపడుతున్నాడు. దేవుడు నా మాట వినలేదు కాబట్టి నేను బాధపడుతున్నాను అని చెప్పాడు. వెంటనే దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నాడు. వాస్తవంగా పశ్చాత్తాపడటం అంటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడతాడు కదా, పశ్చాత్తాప అనే పదం.
దేవుని విషయంలో ఈ పదం వాడటంలో గల ఉద్దేశం ఏంటంటే మనకి అర్థం కావడం కోసం ఎక్కడ చూస్తాము అంటే 29వ వచనంలో చూడండి. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు. కానీ 11వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన పశ్చాత్తాపపడ్డాడు అనడంలో గల ఉద్దేశం ఏంటంటే ఆయన ప్లాన్ చేంజ్ చేశాడు, తన మనసుని వేరే విధంగా మరలించుకున్నాడు అనడం కోసం ఆ పదాన్ని అక్కడ ఉపయోగించాడు. మరో విధంగా ఏంటి? దావీదును ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే దానికోసం అక్కడ ఆ మాట జరిగింది. జరిగిన దానికి తన హృదయం లేక దేవుని మనసు కొత్త విధానంలోకి వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు సమూయేలుని దైవజనుడిని రంగంలోకి దించాడు. 13-14 వచనాల్లో మనం చదువుతాం. సమూయేలు వచ్చి యెహోవా సౌలే దైవజనుడిని దీవిస్తున్నాడు, ఆయన దీవించడానికి బదులుగా సాధారణంగా రాజు దగ్గరికి ప్రవక్త వచ్చినప్పుడు ప్రవక్తే రాజుని ఆశీర్వదించాలి, నువ్వు నీ దేశం నీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాజుని ప్రవక్త ఆశీర్వదించాలి. ఇక్కడ ఎవరు ఆశీర్వదించారో చూడండి. సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, రాగానే గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలతో అడుగుతున్నాడు. నీతి కథల్లో ఉంటుంది ఈ గుమ్మడికాయల దొంగ కథ. ఇది సామెతగా వాడుతున్నారు, కానీ నీతి కథలు అనే పుస్తకాలు ఉంటాయి. చందమామ కథలు, నీతి కథలు, బాలబొమ్మలు బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. దాంట్లో ఓ రోజు రాజుగారి తోటలోనే గుమ్మడికాయలు ఎత్తుకుపోయారంటే ఎవరు. అనుమానం వచ్చిన వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి రాజుగారు ఇలా అడిగారంట ఆ రోజు, ఒరే మీలో గుమ్మడికాయల దొంగ ఎవడరా అన్నాడంట. పాపం ఈ బూడిద గుమ్మడికాయలు అవడం వల్ల ఆ గుమ్మడికాయలకి బూడిద ఉంటుంది కదా, వాడు ఆ గుమ్మడికాయలు పెద్దగా ఉండటం వల్ల భుజాల మీదే ఎత్తుకొని పోయారంట. అప్పుడు ఆ ఇద్దరు ఉన్నారంట దొంగలు. వాళ్ళు ఏం చేశారు, ఒకవేళ రాజుగారికి మనం దొరుకుతామేమోనని ఎవడరా మీరు అంటే వాడు అప్పుడే బూడిద దురుపుకుంటున్నాడంట. అప్పుడే ఎవడరా దొంగ అనగానే వాడు బూడిద దురుపుకుంటున్నాడు. ఇప్పుడు వెతకాల ఇప్పుడు వెదకుండా ఉన్నట్టయితే బాగానే ఉండేది. వాడేం చేశాడు, అప్పుడే బూడిద దురుపుకోవడం మొదలు పెట్టాడంట. రాజుగారికి అర్థమైపోయి దొంగలు మీ ఇద్దరేమో అన్నాడంట. చాలాసార్లు మనుషులు చేసే ఆ తప్పుని సమర్థించుకోవటం కోసం ఆ తప్పుని మరొక విధంగా మంచిదే. మాకు ఒక సహోదరుడు, ఒక సంఘ పెద్ద, నేను కొత్తగా వెళ్ళా ఆ సంఘంలో పరిచయం చేయడానికి. చాలా సంవత్సరాలుగా ఎప్పుడో ఇక్కడ కూడా వచ్చాడంట ఆయన. ఒకసారి పుస్తకాలు అమ్ముతూ ఉండేవాడు ఆయన. అప్పట్లో రాజుగారి పుస్తకాలు అమ్ముతూ ఉండేవాడు. 2002-03 ఆ టైంలో ఆయన, 2000 ఆ తర్వాత కాలంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కూర్చున్నాం. కూర్చోగానే వాళ్ళ బాబు చిన్నోడు 7-8 సంవత్సరాలు ఉంటాయి వాడికి. ఇప్పుడు వాడికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. వాడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బీర్ బాటిల్ మంచం మీద నుంచి టక్కని తీసుకుని వచ్చి నా ముఖంలో పెట్టాడు. ఇలా పెట్టాడు, నా ముక్కులో ఇంత దూరంలో ముచ్చుకునేదేమో నేను వెనక్కి జరిగాను. ఏంటిది అని అంటే ఇది మాదే అని అన్నాడు. ఓయమ్మో ఇది మాదే అంటాడేంటి అని అనుకున్నాను. అంతలోనే వాళ్ళ నాన్న ఆ సంఘ పెద్ద, ఒరే బాబా బాబా బాబు అంటే నాన్న అన్నట్టు, ఒరే బాబా నా పంపం ఉంచావు కదా అని పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన పరిగెత్తుకుని వస్తున్నా ఒకటే కాదు ఇంకా చాలా నేను మా మనసు కింద అన్నాడు వాడు. ఒరే ఎక్కడైనా అని నేను అన్నా, ఎక్కడైనా మా డాడీ తాగాడు అని అన్నాడు. ఆయన సంగతి మా డాడీ తాగాడు అని వెంటనే ఆయన వచ్చి, పాస్టర్ గారు మా నాన్న వచ్చాడు మొన్న, మా నాన్న కోసం తెప్పించాడు, నేను కాదు. నువ్వు తాగిన తాత నువ్వు కలిసే తాగారు అని అన్నాడు వాడు. ఆయన అన్నాడు వెంటనే, సాధారణంగా ఏమంటారు దొరికిన తర్వాత, పొరపాటు అయిపోయిందో, తప్పు అయిపోయిందో, ఏదో జరిగిపోయింది అలాగే. వాడంటాడు, వాడని ఎందుకంటే మండుతుంది కడుపులో ఆయన అన్నమాటకి. పాస్టర్ గారు నువ్వేమనుకోవద్దు, నేను ఎందుకు తాగానంటే బాగా దాన్ని సాగదీసి దీర్ఘం తీసి చెప్తున్నాను, నన్ను డాక్టర్ గారు తాగమన్నాడు అన్నాడు.
వింటున్నారా? ఎవరు తాగమన్నారంటే ఆయన్ని? ఈ బుక్ మీద మందు తాగమని చెప్పే డాక్టర్లు మీకు తెలుసా? నాకైతే తెలియదు. చస్తావు ఆపే అనే డాక్టర్లను చూసేయండి తప్ప ఈయనకి చెప్పాడంట డాక్టర్ గారు తాగమన్నాడు. ఇంక మేము మాట్లాడలేదు, ముఖాలు చూసుకుంటున్నాం, ఇంకొక అన్నా లేనున్నాం. ముఖాలు చూసుకుంటుండగా ఆయన వెంటనే ఆన్సర్ చెప్పాడు. ఏమని? మేలే జరిగింది తాగిన తర్వాత, నన్ను ఒప్పించడానికి అనమాట. ఏం మేలు జరిగింది అంటే, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మందు తాగితే పడిపోతాయి అని చెప్పాడు డాక్టర్ గారు. నేను తాగానండి, పడిపోయింది, మరి ఏం చేయాలి, అది పోగొట్టుకోవాలి కానీ అన్నాడు. ఏమన్నా సంబంధం ఉందా? అబద్ధం కదా? తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఆయన చేసిన ప్రయాసం అంటాం దీనే, తప్పుని కప్పుపుచ్చుకున్నాడు. సౌలు ఏం చేశాడో చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి మనం 15వ అధ్యాయానికి వద్దాం. సౌలు సమూయేలు మధ్యలో చాలా ఘర్షణ జరిగింది. ఈయన అదే పని చేశాడు. ఈయన చేసిన పని ఏంటంటే మిత్రులారా, తప్పుని తప్పుగా చూపెట్టడానికి ప్రయత్నించకుండా, తప్పుకి చాలాసార్లు మనిషి, పాపానికి చాలాసార్లు మనిషి ఏం చేస్తాడంటే అలంకరించి మేకప్ వేసి మంచిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. తప్పుని అలంకరించి మేకప్ వేసి జనానికి మంచిగా నేను చేసింది రైటే అన్నట్టుగా దాన్ని అలా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తప్పు నువ్వు ఎంత మేకప్ వేసినా అది తప్పే. తప్పుకి ఎంత మేకప్ వేసినా తప్పే. పాపానికి ఎంత మేకప్ వేసినా దాని పేరేంటి? పాపమే. నేను త్వరగా 3 తలంపులు జ్ఞాపకం చేస్తా. మొదటి తలంపులోనే నా వివరణ అంతా ఇచ్చే ప్రయత్నం చేస్తా. దేవుడు అవిధేయతను ఎందుకు ద్వేషిస్తున్నాడు? దేవుడు అవిధేయతను ఎందుకు ద్వేషిస్తున్నాడు? 22వ వచనం చదివాం కదా. పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఒకడు తన సెలవిచ్చిన మాట గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన సంతోషించునా అని ప్రశ్నిస్తున్నాడు. అపార్థం. అవిధేయతను ఎందుకు దేవుడు ద్వేషిస్తాడు? ఎందుకు ద్వేషిస్తాడు అంటే అవిధేయత దేవుని భయాన్ని మనిషిలోంచి తొలగిస్తుంది కాబట్టి. అవిధేయత ఏం చేస్తుంది? దేవుని భయాన్ని మనిషి యొక్క మనసులో నుంచి దూరం చేస్తుంది. దేవునికి భయపడటం మానేసేలాగా చేస్తుంది. ఒకసారి కనుక తిరుగుబాటు, అవిధేయత, దేవుని విషయంలో వ్యతిరేకమైన మనస్సు కనుక మనకు వచ్చింది అంటే భయం కోల్పోతాం. భయం లేని వారిగా ఉంటాం, భయం లేని వారిగా ప్రవర్తిస్తాం, భయం లేని వారిగా నడుచుకుంటాం. అంతేకాదు, అది ఎటువైపు మరలుస్తుందంటే మనిషిని మనుషులకు భయపడే విధంగా మార్చేస్తుంది. 15వ అధ్యాయంలోనే 24వ వచనం చూడండి. సౌలు జనులకు తెలిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటున్నాను. సమూయేలుతో అంటున్నాడు, దేవుని ఆజ్ఞను మీరేనండి, దైవజనుడా నీ ఆజ్ఞను కూడా నేను మీరి పాపం చేశాను, నేను పాపం తెచ్చుకుంటుని, నేను చేసింది తప్పే, నేను చేసింది తప్పే. దేవుడు చెబుతున్నాడు, దేవుని సేవకుడు చెబుతున్నాడు. దేవుని మాట వినలేదు, దేవుని సేవకుని మాట కూడా ఆ రోజు సౌలు వినలేదు. దాన్ని ధిక్కరించాడు, ఘీంకరించాడు, ధిక్కారం చూపించాడు. దేవుని ఆగ్రహం, దేవుని కోపం కంటే అతడు మనుషులకి ఎక్కువ భయపడ్డాడు. నాకు తోచిన ఆలోచన ఏంటంటే ఈ సందర్భంగా, ఈయన దేవుని పక్షంగా ప్రజలకు సేవ చేయడానికి అనుకోలేదు సౌలు. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ స్థానం ఈయన తీసుకోవాలనుకున్నాడు. అందుకనే ఈయన పొలిటికల్ లీడర్గా మారిపోయాడు. అంటే పొలిటికల్ లీడర్ ఏంటి అంటే మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అని ఆలోచన చేయడు. జనామోదం, జనాలు సంతోషించాలి అని అనుకుంటారు. మొన్న చక్కగా లెక్క పెట్టారు ఆంధ్రప్రదేశ్లో, తాగేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది అని, ఎన్ని ఓట్లు ఉన్నాయి, తాగేవాళ్ళ సంఖ్య బాగానే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పారు. ఏమని? మీకు మేము ఒక పని చేస్తాం, మేము వచ్చిన తర్వాత మంచి మద్యం ఇస్తాం. మళ్ళీ మద్యం కూడా ఏ మద్యం అంటే మళ్ళీ మంచి మద్యం, అందులో మంచి మద్యం ఇస్తాం, రేట్ తక్కువ చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో. ఓపెన్ స్టేట్మెంట్ ఆయన చేసింది, అది ఓపెన్ స్టేట్మెంట్. అంటే ఏం చేస్తారు వీళ్ళు?
వీళ్ళ ఆలోచనలు ఎలాంటి జనాభా. ఆయన రాజకీయ నాయకుడు. నేను ఎందుకు సౌలుకి ఆయనకి పోల్చాను అంటే, ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుడి మాటలు ఈయనకి తెలుసు. దేవుడు అంటే ఏంటో ఎవరికి? సౌలుకి తెలుసు. ఆయనకు తెలుసునా? తెలియదు. ఈయన ఎలా చేస్తున్నాడు చూడండి, జనామోదం కోసం. నా ప్రియమైన మిత్రులారా, ఆత్మీయులారా, మనం ఆలోచన చేద్దాం ఈ సందర్భంగా. దేవుని విషయాన్ని అర్థం చేసుకుందాం. జనాలకు తెలిసాడు. ఒకసారి మనుషులకు భయపడటం ప్రారంభమైతే మన బ్రతుకులో ఎప్పటికీ భయపడుతూనే ఉంటాం. దేవునికి భయపడటం మొదలు పెట్టాలి. దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే విధేయత చూపించాలి. ఈ ప్రస్తావన ఈ పుస్తకంలో 2 సార్లు చూస్తాం. చూడండి, 14వ వచనం కూడా చూడండి. 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయానికి రండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగు. ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను భంగం చేయకుండా వాటిని అనుసరించి నడిస్తే మీకు ఏం కలుగుతుంది అన్నాడు? మీకు క్షేమం కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. అదే అధ్యాయంలో 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును ఏమవుతారు? నాశనం అయిపోతారు అని చెప్పబడింది. ఎంత వార్నింగ్ అండి! మీరు మాట వినకుండా కీడు చేస్తే ఏమైపోతారు? నాశనం, ఉగ్రత వస్తుంది, దేవుని శిక్ష వస్తుంది, దేవుని కోపం మీ మీదకి వస్తుంది. కానీ మాట వినకుండా ధిక్కరించాడు ఆయన. 15వ అధ్యాయం 21లో చెప్పబడిన మాట ఒకసారి చూడండి. జనులు శపితముకు, జనులు ఎవరంటారు తీసుకొచ్చింది? జనులు. నాకు ఎలాంటి సంబంధం లేదు, జనులే. 24వ వచనం చూడండి. సౌలు జనులకు జడిసి, అలాగే 15వ వచనం చూడండి. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు, అంటే తాను చేసిన తప్పును ఎవరి మీద నెట్టేస్తున్నాడు? జనాల మీద నెట్టేస్తాడు. దీన్నే గోడ మీద పిల్లి అంటారు. గోడ మీద పిల్లి వాటం అంటారు. అంటే కొంతమంది న్యూట్రల్గా ఉంటారన్నమాట. అంటే అటు ఉండరు, ఇటు ఉండరు. న్యూట్రల్గా ఎప్పటికీ ఉంటే బాగానే ఉంటుంది. అలా ఉండరు. ఎలా ఉంటారు అని అంటే, వీళ్ళు ఇప్పుడు 2 పార్టీలు ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకో, ఇటు ఉండడు, ఇటు ఉండడు. ఏ పార్టీ గెలిస్తే అందులోకి జంప్ అనమాట. గెలిచే పార్టీలోకి జంప్. దీన్నే గోడ మీద పిల్లి వాటం అని అంటారు. 2 వర్గాలు మాట్లాడుతున్నాయి అనుకో, ఏ వర్గం గెలిచేటట్టుంటే ఆ వర్గంలోకి జాయిన్ అవటం అనమాట. యథార్థత లేని జీవితాలు. ఈయనదే చేశాడు. శబాష్, నువ్వు చేసింది మంచిది అన్నాడు అనుకో సమూయేలు, ఇప్పుడు ఏమనేవాడు సౌలు? నేను కావాలని తీసుకొచ్చిన జంతువుల్ని, ఎడ్లను, గొర్రెల్ని అనేవాడు. చిచ్చి, చాలా చెడ్డ పని చేసావు, దేవుని బాధ పెట్టావు అన్నాడు. కాబట్టి అది మనంగా చేసింది ఎవరు చేశారు? జనులు చేశారు. మరి నువ్వు రాజు ఎందుకు చెప్పినా చేసేటప్పుడు తప్పు, అది తేవద్దని చెప్పాలి కదా. అయినా చెప్పినట్టు ఉందా మనకి అక్కడ? వాళ్ళు సంతోషించాలి. ఎలా తీసుకొచ్చారని చెప్తున్నాడంటే 19వ వచనం చూడండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక ఎగబడి తీసుకొస్తామంటే రాజుగారు చూసినప్పుడు ముట్టొద్దు అనొచ్చు కదా. అది శపితం, అది పాపం, అది ముడితే శపించబడతాం మనం అని ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఈయన? ఖచ్చితంగా చెప్పి తీరాలి. సౌలు రాజు మంచి చెడుల గురించి ఆ ప్రజలకు చెప్పడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. ప్రజల సుఖాలకు సంబంధించిన దారిలో మితిమీరిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఆమోదించాడు. దేవుడు సంతోషించడం కంటే ప్రజలు సంతోష పెడితేనే వీళ్ళని ఎప్పటికీ రాజుగా ఉంచుకుంటారు అనుకున్నాడు సౌలు. ప్రజల్ని సంతోష పెట్టాలి, దేవుడిని కాదు ఇక్కడ సంతోష పెట్టాల్సింది. నేను ఇలా చేసుకుంటూ వస్తే నిస్సందేహంగా దేవుని మాటను ఎప్పుడైతే మనం ధిక్కరిస్తామో దేవుడిని అవమానపరుస్తున్నాం. దేవుని మహిమను మనం దొంగిలించి వేరే దానికి, వస్తువుకో, వ్యవస్థకో, విధానానికో, వ్యక్తులకో మనం అర్పిస్తున్న వాళ్ళం అవుతున్నాం. భయం కోల్పోతున్నాడు మనిషి. తిరుగుబాటు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే భయం లేనందువలన. రోమపత్రిక 3వ అధ్యాయంలో
భయం గురించి మాట్లాడుతూ 18 వచ్చిన ఒకసారి చూడండి. వారి కన్నుల ఎదుట దేవుని భయం ఉందన్నాడా లేదన్నాడు? వాస్తవానికి పౌలు ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే 36వ కీర్తనలోంచి తీసుకున్నాడు. అక్కడ బాగుంటుంది చూడండి, మొదటి వచనంలోనే 36వ కీర్తన మొదటి వచనం. భక్తిహీనుల, ఇది అసలు కథ, భక్తిహీనుల హృదయములో అతిక్రమము ఓయమ్మో, దేవుడు వాక్యం లాగా వస్తుందంట లోపల నుంచి, దేవోక్తి వలె పలుకుచున్నది, వారి కన్నుల ఎదుట కొద్ది కూడా లేదన్నాడు. నోట్లో నుంచి వచ్చే మాటలు ఏం మాటలుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? మళ్ళీ దేవోక్తులు ప్రవచనాలు చెబుతున్నట్లుగా చెడ్డ మాటలైనా పనికిరాని వాటినైనా చాలా అలవాటుగా తమ నోటి నుంచి బయటికి తీసుకొస్తుంది. భయం లేకపోవటం వలన జరిగే చర్య ఇది. భయాన్ని కోల్పోవటం వలన వచ్చే చర్య ఇది. భయం కోల్పోయినందువలన కలిగే జీవిత విధానం. ప్రియమైన స్నేహితులారా, దేవుడు అవిధేయతను ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటే, అవిధేయత భయాన్ని, మనుషుల భయాన్ని తొలగిస్తుంది, మనుషుల భయాన్ని కలిగిస్తుంది, దేవుడి భయాన్ని తొలగిస్తుంది. కాబట్టి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. అవిధేయత ఎందుకు దేవుడు ద్వేషిస్తున్నాడంటే, అవిధేయత తప్పుగా పొందే ఆనందాన్ని మనిషికి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి ఆనందం అది? తప్పుగా పొందే ఆనందాన్ని మనుషులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అవిధేయత. ఈ అవిధేయత పొందిన వాళ్ళు, అవిధేయులుగా ఉండిన వాళ్ళు తప్పుగా ఏదో ఆనందాన్ని పొందుతున్నామని భ్రమలోకి నెట్టేస్తుంది. మిత్రులారా, ఇది ఒక భ్రమలోకి మనల్ని నెట్టేస్తుంది. ఒకవేళ అది నా లోపల కలిగినా, ఇక్కడ కూర్చున్న ఎవరి లోపల కలిగినా కూడా ఈ అవిధేయత ఎంత ప్రమాదానికి తీసుకెళ్తుందో నేను వరుసగా చెప్తాను చూడండి. మనుషుల భయాన్ని కలిగిస్తుంది ఒకటి, రెండవది తప్పుగా పొందే ఆనందాన్ని మనుషులకి ఇవ్వాలని చూస్తుంది. 21వ వచనంలో చూడండి, అక్కడ ఏముందో, దేవునికి చదువు 15:21 గిల్గాలులో నీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన సమూయేలుతో చెప్తాను. శపితం అని అంటున్నావు కదా నువ్వే, అది శపితం అంటున్నావు కదా నువ్వే, అందులో మళ్ళీ ఏంటి ముఖ్యమేముంది? ఇంకా అందులో శపించబడిందే, మళ్ళీ ముఖ్యమేముంది అందులో? నోరు ఎటు తిరిగితట్టు. ఒక ఆయన అన్నట్టు, నోటికి తలుపులే తాళం లేదు అన్నట్టుగా ఆ డోర్లు ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటాయంట. నోటికి ఏం లేదంట, తలుపులు లేవు, తాళాలు లేవు, గొళ్ళెలు లేవు. కానీ దేవుడు గొళ్ళెం పెట్టుకోమన్నాడా? చెక్కం పెట్టుకోమని అన్నాడా? కళ్ళం వేసుకోమని అన్నాడా? భక్తి జీవితం యొక్క అర్థం అదే. మన నోటిని అదుపు పెట్టుకోగలగటమే భక్తి జీవితం యొక్క అర్థం. నువ్వు భక్తుడు అని నిరూపించేది ఏంటంటే నీ నోరే. నువ్వెవరో చెప్పేది నీ నోరే. నువ్వు బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు చెప్పేది నీ నోరే. అరగంట మాట్లాడితే వారెవరో మనకు అర్థమైందంట. అరగంట మాట్లాడితే వారెవరో వారి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మాట గురించి ఎంగేజ్మెంట్ చేశాం మేము. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత మా అమ్మాయి చాలా మంచిది. పెళ్ళి ఒక నెలలో పెట్టుకుందాం అనుకున్న తర్వాత వాళ్ళిద్దరు అనుకున్నారు మేము పెళ్లి చేసుకొని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు అమ్మాయి అబ్బాయి. సరే మరి ఎంగేజ్మెంట్ చేసాక అక్కడ పాస్టర్ గారు మేము అందరం కలిసి కూర్చున్నాం. విషయం ఏంటి అని అంటే, గొడవ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం వాడు మంచోడు ఈమె మంచిది, ఇద్దరు మంచోడు. మరి గొడవ ఎందుకు వచ్చిందిరా అంటే మాట్లాడుకోవటం వల్ల వచ్చింది గొడవ. ఏం మాట్లాడుకోవటం వల్ల వచ్చింది? అట్టానికి పెళ్లి చేస్తున్నాం కదా అని చెప్పేసి ఫ్రీగా వదిలేశారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పుకొని అన్ని మాట్లాడుకొని ఓ రోజు ఆ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు ఈ అమ్మాయి పక్కన చూస్తుంది, ఓ ఏమో లోపల. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నేను ఫోన్ చేయగానే ఎత్తేదాన్ని ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తలేదంటే దాని అర్థం నేను 10 సార్లు, నువ్వు 10 సార్లు చేయ 100 సార్లు చేయ, బట్టలు కాకుండా ఇంకొచ్చి దీంట్లోకి బట్టలు దుక్కుతా ఉంటాయి అమ్మాయి. చివరికి విడాకులు ఏంటి పోలీస్ స్టేషన్లోకి పోయి మాట్లాడుకొని ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని రాయించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి. పెట్టిన ఉంగరాలు ఇదిగో నీ ఉంగరం అంటే ఇదిగో నీ ఉంగరం అని చేసుకున్నాను. మాట్లాడటం తర్వాత నేను అన్నాను,
ఫస్టే చెప్పాను కదా, 3 ముక్కలే మాట్లాడమ్మా, ముక్తసరిగా మాట్లాడు అని అన్నాను. ఎక్కువ మాట్లాడుతూ ఏదో తేడా ఉంది, అది ఉత్సాహంలో ఉన్నాడు ఆ అబ్బాయి అని చెప్తే విన్నామంటే మంచోడు అనుకున్నాను. అంకుల్ ఆడు మంచోడు, నువ్వే చెడగొట్టినామని. తక్కువ మాట్లాడమని చెప్పాం కదా, వినలా. ఎంగేజ్మెంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇవే మాటే మనం ఏంటని చెప్పాడు. మాటే మన స్థితిని, మన పరిస్థితుల్ని ఏమైనా చేయగలిగేది. అందుకనే మిత్రులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, దైవజనుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు సౌలు తన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోలేకపోయాడు, మలుచుకోలేకపోయాడు, అవిధేయుడిగా మారిపోయాడు అంటున్నాడు. ప్రజలు తీసుకొచ్చారు, పైగా అది గొప్ప ఉద్దేశం లాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 19వ వచనంలో అన్నాడు చూడండి, దైవజనుడు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు. దేవుడు సంతోషించడం కంటే ప్రజలే సంతోషించాలి. ఆనందం, గొర్రెలను ఎడ్లను తెచ్చుకోవటం అదొక ఆనందంగా ఆ దైవజనుడు ఫీల్ అయ్యాడు. నిజానికి అది ఆనందం అండి. శపించబడింది నీ ఇంట్లో ఉండటం నీకు ఆనందం. నిజమైన మార్పు లేని భక్తి జీవితాన్ని మిత్రులారా. 3వ విషయం చెప్తాను చూడండి, త్వరగా ముందుకెళ్తాను. అవిధేయత తప్పుగా తనను తాను గణపరచుకోవడానికి చూపెడుతుంది. ఒకసారి అవిధేయం అయ్యామనుకో, నేనంటే ఏంటో తెలుసా, అవిధేయం. ఈ అవిధేయత నేనంటే ఏంటో తెలుసా అని చెప్తుంది. తాను చేసిన తప్పును కూడా ఘనంగా చెప్పుకునే స్థితి. తాను చేసిన తప్పును కూడా ఘనంగా చెప్పుకునే స్థితి. నాకు ఒక సహోదరుడు తెలుసు, ఒక సంఘంలో. ఆ సహోదరుడు ఇలా అన్నాడు, నేను ఎలాంటి తెలుసా అని అన్నాడు. ఎలాంటి అన్నా అని అంటే, నేను ఎలాంటి అని అంటే, నాకు ఒక్క మనిషి కనుక తోడైతే ఎలాంటి పాస్టర్ చెండి 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 ఎగిరిస్తా అన్నాడు. చెండి అంటే ఏంటి తెలుసా? బాల్ అని అర్థం. ఎలాంటి పాస్టర్ అయినా నాకు ఒక మనిషి దొరికాడనుకో తోడుగా, చెండి ఎగిరిస్తా అంటే బాల్ ఎగిరినట్టు ఎగిరిస్తా అని అన్నాడు. తప్పుని ఒప్పుగా చూపించుకునే ప్రయత్నాలు అంటాం. చెండి ఎగిరిస్తా, ఒక్కడ తోడుంటే చాలు నాకు అన్నాను. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు చెండి ఎగిరిచ్చేదేమో కానీ కాకయ్య ఎగిరిపోతావు గాలిలోకి దేవుడు తెలుసుకుంటే అని. కాకంటే ఆయన తెలియదు, కాకి అనుకున్నాడు ఆయన. షటిల్ ఆడతాను చూడండి, బాల్ కంటే తేలిగ్గా పోద్ది, కాకయ్య ఎగిరిపోతావు జాగ్రత్త అని అంటే ఆయన కాకి, నన్ను కాకి అంటావా అని కూడా పెట్టుకున్నాడు. కాకి కాదురా బాబు, కాక్ అన్నాను నేను. చెండి అంటే అది తప్పు అని భావించడంలా. నేను అలా పోట్లాడగలను, నేను అలా మాట్లాడగలను, నాతోనే అన్నాడు. కుటుంబం ఎంత శపించబడిందంటే సర్వనాశనం అయిపోయింది కుటుంబం. పనికి రాకుండా పోయింది కుటుంబం. ఈరోజు ఒక అనాథగా మారిపోయాడు ఆయన. 2 కొడుకులు, 1 బిడ్డ. తప్పుని ఒప్పుగా చూపించుకునే స్థితి అది. తప్పు చేసి కూడా తనను తాను గణపరచుకోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఈయన ఎలా గణపరుచుకున్నాడో తెలుసా? 12వ వచనంలో చూడండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు వెళ్ళిపోయాడు. ఏమి నిలిపాడు? ఏమి ఏర్పాటు చేశాడు? అక్కడ జయసూచకాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ జయసూచకం? ఏంటి? సౌలు విజయాన్ని సంపాదించాడు అనే జయసూచకం. ఎవరు విజయాన్ని ఇచ్చిన వాడు? దేవుడు కాదు. దేవుడిచ్చిన విజయాన్ని, శత్రువు మీద దేవుడిచ్చిన విజయాన్ని ఈయన ఎలా భావించాడు? తన విజయంగా భావించాడు. అందుకే అన్నాను, అవిధేయత తప్పుగా తనను తాను గనపరుచుకోవడానికి చూపిస్తుంది. నేను ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యానికి జాగ్రత్తగా విధేయత చూపించడం ద్వారా ఆయన కీర్తి చెల్లించడం కంటే నాకే ఘనత రావాలి అనుకునేదే తప్పుగా గణపరుచుకోవడం, పేరు సంపాదించుకోవడం. సంఘంలోనైనా బయటైనా నన్ను అందరూ గొప్పగా అనుకోవాలి. ఎందుకు అనుకుంటారు? నువ్వు గొప్పగా జీవిస్తే అనుకుంటారు. నన్ను గొప్పగా అనుకోవాలి అనుకొని ఎప్పుడు మేకప్ మీద ఉంటే ఏదో ఒక రోజు కాలిపోతుంది.
వాక్యం ఏం చేసిందంటే ముసుగు వేసుకున్న ముసుగు వీరులు ముసుగు మొత్తం లాగింది, ఊరుకోదు. వాక్యం ఒరిజినాలిటీని బయట పెడతా ఉంటుంది మనుషుల్ని. మేకప్ మొత్తం తీసి అతను పారేసింది. నువ్వేంటో, నీ వాస్తవిక స్థితి ఏంటో నిలబెట్టేది దేవుని వాక్యం. శక్తివంతమండి దేవుని వాక్యం. మనం వాక్యం దగ్గర దాగలేం, దాక్కోలేం. బోధించే నేనైనా వాక్యం దగ్గర నా నటన, నా చాతుర్యం, నా మాటలో దాగవు. నిలబెడుతుంది, ఓపెన్గా నిలబెడుతుంది. అంత శక్తివంతమండి దేవుని వాక్యం. దేవుని వాక్యం వెల్లడవుతుంటే వెలుగలుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న మూఢత్వం మొత్తం తెరలు పోతూనే ఉంటాయి. సత్యం బయటకు వస్తుంది, వాస్తవం వెలుగులోకి వస్తుంది. దేవునికి రావాల్సిన స్థుతి ఘనత ఈయన ఎలా పొందుకుంటున్నాడో తెలుసా? 17-18 వచనాలు చూడండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయుల నిర్మూలన చేయము, వారు లయమగు వరకు యుద్ధం చేయము. నీవు ఎందుచేత యెహోవా మాట వినకపోయావు అంటున్నాడు. దేవునికి రావాల్సిన స్థుతి కనుక తనకు ఆపాదించుకుంటున్న స్థితి చూడండి. 30 వచనాల్లో చూడండి ఏమంటాడు. మనమైతే అంటాం, అబ్బా ఇంత సిగ్గు లేకుండా ఉన్నాడా ఈ మనిషి అనిపించింది. ఎలా ఉన్నాడు అంటాడు ఈ మనిషి. అమ్మో ఈయనకి ఎంత సిగ్గు లేదా? అవును లేదండి. చదవండి. సౌలు అంటున్నాడు సమూయేలుతో, నేను పాపం చేసి తిని. ఆగండి కొంచెం మెల్లగా చదువుతాం. నేను పాపం చేసి తిని. ఏం కాదులే. చూడండి ఆయన ఏమంటున్నాడు. నేను పాపం చేశాను, అయినా సరే నా జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని. అయితే అయిందిలే, జనాల మధ్యలో నువ్వు నన్ను ఏం చేయాలి? గణపరిచి వచ్చి. నేను తప్పు చేసిన మాట నిజమే, కానీ నువ్వు వచ్చి మేకప్ జనాల మధ్యలో. అవును చేస్తామండి తప్పు, తప్పును తప్పంటే ఎలా అంటున్నాడు ఇప్పుడు ఎవరు? సౌలు సమూయేలుతో అంటున్నది ఏంటంటే, చేస్తామండి తప్పు. ఏం చేస్తాము? మేము తప్పు చేస్తామండి, నువ్వేంటి తప్పును తప్పంటావు? గీంకారం చూడండి, గీంకారం ఎంతటి గీంకారం తెలుసా? నువ్వు నోరు మూసుకొని నేను వెళ్తాను, నా వెనక ఏ రాను, వచ్చి జనాల మధ్యలో నా గురించి కొంచెం 4 మంచి ముక్కలు చెప్పి అక్కడికి వచ్చి ఇద్దరం కలిసి బలి అర్పించుదాం. భయం ఉందా? కొద్దిగా ఏ మూలైనా మీకు భయం కనపడుతుందా ఆ భక్తుల దగ్గర? చేసిందే తప్పు అని ఈయన వచ్చి దేవుడు చెప్పమని చెప్తున్నాడు. నీ రాజ్యం బీకేసుకుంటున్నాడు, నీ సింహాసనాన్ని బీకేసుకుంటున్నాడు, నిన్ను నెట్టేస్తాడు, జనాలంతా నిన్ను వేస్ట్ గాడు అనుకుంటు, నేను వేస్ట్ అనుకుంటున్న టైంలో నిన్ను రాజుగా చేశాడు. నేను పనికిరాని అనుకున్నావు నువ్వు ఒకరోజు. ఆ రోజు రాజుగా చేస్తే తప్పు చేసింది కాక ఏమంటున్నావు? మళ్ళీ చేసిన తప్పుని చేస్తామండి, చేస్తే మాత్రం నువ్వు అంటావేంటి? విన్నారా ఇలాంటి తిరుగుబాటు అంటే? ఇదే మేము చేస్తాం కానీ మీరు అనకూడదండి. రా మర్యాదగా నా వెనక వచ్చి నన్ను కనపరచు, నన్ను మంచోడేను, జనాల మధ్యలో నేను మంచోడు నేను చెప్పొచ్చి. అధికారాన్ని జులుం అంటాం చూడండి, అధికారాన్ని చూపుతున్నాడు. నేను రాజును కదా, ఏదైనా చెల్లుతుంది. నువ్వు ప్రవక్తవు, నువ్వు పోతే ఇంకో ప్రవక్త అవుతాడు, నువ్వు పోతే ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటాడు ప్రవక్త దేవుడిని. నేనైతే రాజుని, నేను చెప్పినట్టు చేయి. ఎందుకని భయం లేదు దీనికి? ఎందుకని ఇక్కడ భయపడడం లేదు దేవునికి? తన దృష్టికి తానే అల్పుడు అంట. ఒకరోజు అల్పమైన కుటుంబానికి చెందిన దేవుడు ఘనతనిచ్చాడు. తన సొంత మహిమను వెతుక్కున్నాడు, దేవునికి భయపడటం మానేశాడు. తన సొంత మహిమ. 4వ విషయం చెప్తాను చూడండి, 23వ వచనంలో. అవిధేయత ఏమంటున్నాడు దేవుడు? తిరుగుబాటు చేయుట సోలి చెప్పుట అనే పాపంతో సమానము అన్నాడు. సోలి చెప్పుట అనే పాపంతో ఈక్వల్ చేశాడు. దేవుడు కొన్ని పాపాలతో ఈక్వల్ చేసి పోల్చి చెప్తూ దాని పరిణామం ఏ స్థాయిలో ఉంటుందో చెప్తూ చాలా బైబిల్ బోధ కంపారిజన్ ఉంటుంది అన్నమాట చాలా విషయాలు.
కంపేర్ చేస్తూ చెప్పబడుతున్న బోధలు బైబిల్ అనేకం ఉంటాయి. ఏంటి ఆ కంపారిజన్? కంపేర్ చేసింది దేంతో? తిరుగుబాటు చేయటం అనే దాన్ని సోది చెప్పడంతో సమానంగా ఈక్వల్ చేసి చెప్పాడు. దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తే దాన్ని సోది చెప్పే అనే పాపంతో సమానం చేశాడు. మరి ఈ సోది చెప్పేవాడి గురించి ఏం చెప్పాడు అసలు బైబిల్లో? ద్వితీయోపదేశకాండంలోకి రండి. 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. చల్లగా ఉంది, అందరూ మత్తు అయిపోతున్నట్టు అనిపిస్తుంది. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగాడినైనను తర్వాత చెప్తాడు వాళ్ళందరినీ రాళ్లతో చావగొట్టాలని అన్నాడు. సోది చెప్పే వాళ్ళని ఏం చేయాలంట? రాళ్లతో చావగొట్టాలి. ఇప్పుడు తిరుగుబాటు చేసే పాపం సోది చెప్పే పాపంతో సమానమైనప్పుడు ఇప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఏం చేయాలి? వాస్తవానికి ఆ కాలం అయితే చెప్పారు, ఆ తల్లి మీద తిరుగుబాటు చేసిన వాడిని ఏం చేయమన్నాడు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వాడిని కూడా రాళ్లతో కూడా చంపేమన్నాడు. తిరుగుబాటుని దేవుడు ఎక్కడా క్షమించలేదు. తిరుగుబాటుని దేవుడు ఎక్కడా ఓర్చుకోలేదు. సోదే శకులు చెప్పడం అంటే దేవుని వాక్యాన్ని విస్మరించి అవిధేయత చూపించడం. మనకు తెలియదు, చాలా మందికి దేవుని సన్నిధిలో దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది సోది చెప్పే పాపంతో సమానం. అది సోది చెప్పే పాపంతో సమానం. అట్టి పాపాన్ని దేవుడు బైబిల్ ఎక్కడా కూడా ఉపేక్షించలేదు. అతన్ని రాళ్ళతో కొట్టి చంపండి అని అన్నాడు. అసహించుకున్నాడు దేవుడు ఆ తిరుగుబాటు చేసిన వాడి గురించి. మిత్రులారా, తొందరపడి తెలివి ఉపయోగించుకుంటున్నాం అనుకుని దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమించడు గాక క్షమించడు. మళ్ళీ చెప్తున్నారు, వినండి. పక్కన ఎవరైనా నిద్రపోతే లేపండి, ఈ మాట ఒకటి విన్నాక మళ్ళీ కొట్టుకుంటారు. తిరుగుబాటు చేయటం అనే దాన్ని దేవుడు ఊరుకోడు, క్షమించడు. క్షమాపణ లేదు ఆయన దగ్గర. నేను రాత్రి జ్ఞాపకం చేశాను అన్నమాట. హోషే గ్రంథంలో ఎఫ్రాయిమీలు తిరుగుబాటు చేశారు. ఎఫ్రాయిమీలు తిరుగుబాటు చేసిన దానికి దేవుడు ఏం ట్రీట్మెంట్, పనిష్మెంట్ ఎలా చెప్పాడు తెలుసా? 9వ అధ్యాయం 12వ వచనానికి రండి ఒకసారి. ఆయన చెప్పిన మాట అక్కడ ఉంది. వారి పిల్లలు అందమైన పిల్లలు పుట్టినా తిరుగుబాటు చేశారు, పుత్రహీనులుగా మార్చేస్తారు. పిల్లల్ని చంపేస్తాను అన్నాడు. పుత్రహీనులుగా మార్చేస్తాను, తిరుగుబాటు చేశారు కాబట్టి పుత్రహీనులుగా మార్చేస్తాను. పిల్లలు పుట్టిన వాళ్ళని పిల్లల్ని చంపేస్తాను అన్నాడు. మరి పిల్లలు ఇంకా పుట్టలేదు కదండి అంటే పిల్లలు పుట్టకుండా చేస్తానన్నాడు. ఆ లాస్ట్ లైన్ చదవండి. ఏమన్నాడు? నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగుతుంది. చదవమా. ప్రతీకారం చేస్తాడంట. తిరుగుబాటు చేసిన ప్రజలకు ఆయన ఏం చేస్తానంటున్నాడు అంటే ప్రతీకారం చేస్తాడు. స్త్రీలను కొట్రాండ్రుగా మార్చేస్తాను, ఎండు రొమ్ములు గల వారిగా మార్చేస్తాను. అంటే పాలు ఇయ్యని తల్లులుగా అయిపోతారు వాళ్ళు అని. ఎంత అసహ్యం తిరుగుబాటు అంటే దేవునికి. చూడండి, రాళ్లతో కొట్టి చంపడం మాత్రమే కాదు, పిల్లలను చంపేస్తానని అన్నాడు. పిల్లలు పుట్టకుండా చేస్తాను అని చెప్పాడు తిరుగుబాటు. ఇప్పుడు చెప్పండి, తిరుగుబాటు చిన్న పాపం అనుకుంటున్నారండి. మనం అనుకుంటాం 2004 ఆ టైంలో టీవీ 9లో అప్పుడు కొత్తగా వచ్చింది అది. దాంట్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి తెలుసా? నేను చాలా బాగా ఆ ప్రోగ్రామ్ వినేవాడిని అప్పట్లో. రాజకీయ నాయకులు తీసుకొచ్చి 2 రోజులకు 3 రోజులకు ఒక చర్చ పెడుతూ మాట్లాడుతూ అప్పుడే డిబేట్స్ వచ్చినాయి కొత్తగా ఆ ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మరి ఉంటుంది, ఒకరు గుర్తుందా? మాట్లాడేవాడే మనగాడు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మాట్లాడేవాడే మనగాడంట. వాడు ఏది పడితే మాట్లాడచ్చు, అది మనగాడచ్చు. వాళ్ళకి ఏంటంటే టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవడం కోసం అడ్డదిడ్డంగా మాట్లాడాలని బాగా తీసుకొచ్చుకుంటారు. డిబేట్లు వస్తుంటాయి కదా, టీవీ డిబేట్లు. అవి ఎందుకంటే అడ్డదిడ్డంగా మాట్లాడాలి, ఏది పడితే మాట్లాడాలి.
ఎదుటి వాళ్ళే కాంట్రవర్సీగా నీ అమ్మ నీ అక్క నాది అందులో. అప్పుడు అమ్మ ఆ టీవీకి ఏమైంది తెలుసా, రేటింగ్ బాగా వచ్చింది, అందరూ బాగా చూస్తారు. ఎందుకని ఆ ఛానల్ ఏమో తిట్టుకున్నారంట బుద్ధులు, అమ్మ అక్క అనుకున్నారంట, పెట్టండి రా పలానా ఛానల్ అందరూ చూసుకుంటారమ్మ. అది వాళ్ళు కావాలని వాళ్ళని రెచ్చగొట్టి చేసే ప్రక్రియ. మనం దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు. మన బుర్ర, మన బుద్ధి, మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం బహుశా వాక్యం నా వైపులేగా, నేను అవతలాన్ని పారేస్తాను, నా ఇష్టం, నేను ఎలాగైనా బ్రతుకుతా అనుకోవచ్చు మనం చాలాసార్లు. నేనేమైనా అంటాను, నా ఇష్టం అనుకోవచ్చు మనం చాలాసార్లు. దేవునితో పెట్టుకుంటున్నామన్న విషయం మనకు తెలియదు. దేవునితో పెట్టుకుంటున్నామన్న విషయం మనకు తెలియదు. 23 వచనంలో అన్నాడు, అవిధేయతను రెండవ పాపంతో కూడా పోల్చాడు. అక్కడ రెండవ పాపం ఏంటి చెప్పండి మిత్రులారా? అక్కడ మూర్ఖతను అగపరచుట విగ్రహారాధనతో సమానం అన్నాడు. ఒకటేమో సూది చెప్పడంతో సమానం అన్నాడు తిరుగుబాటు. మూర్ఖత్వాన్ని కనపరచడాన్ని రెండవ పాపంతో పోల్చాడు. రెండవ పాపం పేరేంటి? విగ్రహారాధన. మనకు తెలియకుండానే దేవుని సన్నిధిలో ఒక తిరుగుబాటు 2 రకాలైన పాపాలు మన ద్వారా చేస్తుంది. ఒకటి ఏంటి అని అంటే, ఒకటి సోది చెప్పే అనే పాపంతో సమానం. రెండవది ఏంటి అని అంటే మాయా విగ్రహాలను పూజించటనే పాపంతో సమానం అని చెప్పాడు. మిత్రులారా, విధేయతతో దేవునికి లోబడితే రెండో మాట చెప్తాను చూడండి. విధేయతతో దేవునికి లోబడితే ఆత్మీయ ఆనందాన్ని పొందుకుంటాం. విధేయతతో దేవునికి లోబడితే ఆత్మీయ ఆనందాన్ని పొందుకుంటాం. దేవుని గాక సొంత మనసుకు మన మార్గాన్ని ఇవ్వటం, సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వటం, అది దేవుణ్ణి అవమానపరిచినట్లే. విధేయత పట్ల దేవుడు సంతృప్తి చెందుతాడంట. విధేయత పట్ల దేవుడు ప్రతి సమయంలో మహిమ పొందుకుంటాడు. అవిధేయుడు దేవుని మహిమను దొంగిలిస్తాడు. విధేయత దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో ఉంచి గణపరుస్తుంది. తిరుగుబాటు దేవుణ్ణి ఆ స్థానంలోంచి గుంజుతుంది. తిరుగుబాటు దేవుని ఆ స్థానంలోంచి గుంజుతుంది, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తుంది. దేవుడు స్తుతించదగిన వాడు, నమ్మదగిన వాడు. అవిధేయుల పట్ల దేవుడు ఉదాసీనంగా ఉండడు. అవిధేయుల పట్ల దేవుడు చూసి చూడనట్లుగా ఉండడు. అయితే మనం స్పందించమన్నప్పుడు మాత్రం దేవుడు స్పందించాడు. ఆయన స్పందించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తాము. ఉదాసీనంగా ఉండడు, మనం స్పందించమన్నప్పుడు స్పందించాడు. కానీ అమాలేకీల విషయంలో 500 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా ఏమన్నాడు? ఎప్పుడు పాపాన్ని చెప్తున్నాడు? ఇప్పుడు సౌలుతో వీళ్ళని నాశనం చేయి అని ఎప్పుడు చెప్పాడు? ఐగుప్తు నుంచి మీరు వచ్చేటప్పుడు మీ వెనక నుంచి మీ పిల్లల్ని, ముసలి వాళ్ళని, బలహీనులందరినీ చంపారు కదా. ఎప్పుడండి జరిగింది? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు. మర్చిపోయాడా దేవుడు? ఇప్పుడు చంపేయి, వాళ్ళ వంశం లేకుండా చేసే అని అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి పనిష్మెంట్ రావడానికి. ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాల వరకు ఉంటాడని అనుకోకండి. ఇదిగే అన్నాడు, అమ్మయ్య నా కాలంలో రాకపోతే రాకపోయిందిలే, నా పిల్లల కాలంలో వస్తే ఏం కాదని శిక్ష అనుకున్నట్లుగా కంగారు పడకండి. చాలా భయంతో ఉండాలి. భక్తి చేయటం అంటే దేవునికి భయపడటం. భక్తి చేయటం అంటే దేవునికి భయపడటం, దేవుని మాటలకు భయపడటం. నేను రెఫరెన్స్ చెప్పను, 3వ మాటకి వెళ్ళిపోతాను చూడండి. సమూయేలుని పంపించి దేవుడు అంతగా గద్దించడానికి, సౌలుని చాలా తీవ్ర స్వరంతో గద్దించడానికి గల కారణం ఏంటి? 3 విషయాలు మనకు అర్థమవుతాయి. 1 తిరుగుబాటు, 2 మొండితనం, 3 దేవుని మాటను తిరస్కరించడం, దేవుని వాక్కును తిరస్కరించడం. 3 విషయాలు. 1 తిరుగుబాటు, మొండితనం, దేవుని వాక్యాన్ని తిరస్కరించడం. అందుకని సౌలుని గద్దించడానికి సమూయేలుని పంపించాడు. మిత్రులారా, నేను ముగిస్తున్నాను. నేను ఇంకా మనకి విస్తారంగా ఉండటం వల్ల, ఎక్స్పోజిటరీ అవటం వల్ల ఎక్కువ సమయం అక్కడే మొదటి పాయింట్లో ఉండిపోయింది. నేను ముగించే ముందు 4 ప్రశ్నలు మేము ముందు ఉంచాలనుకొని నేను ఈ ఉదయం ఆ 4 ప్రశ్నలు రాసుకున్నాను. 4 ప్రశ్నలు ఏంటో చెప్తాను, వినండి ఒకసారి. మొదటి ప్రశ్న, మన ప్రసంగం లేక మన ధ్యానం ముగించే ముందు మనం చేసుకోవాల్సిన ఆలోచన.
ఇది తీసుకోవాలా ఈ మైకు? దీన్నే వాడచ్చా? మొదటి ప్రశ్న, మన స్వలాభం కోసం, మన స్వప్రయోజనం కోసం దేవుని ఆజ్ఞలు లేకపోతే దేవుని వాక్యాన్ని నేను తిరస్కరిస్తున్నానా? ఇది మనం మొదటి వేసుకోవాల్సిన ప్రశ్న. మనమే కాదు, ఈ భూమి మీద ప్రతి మనిషి వేసుకోవాల్సిన ప్రశ్న. నా లాభం కోసం, నా స్వప్రయోజనం కోసం దేవుని ఆజ్ఞలు నేను తిరస్కరిస్తున్నానా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నేను ఒక తిరుగుబాటుదారుడనా? నేను ఎవరిని? తిరుగుబాటుదారున్నా. నా గురించి నా సంఘం రేపేం చెప్పుకుంటుంది? తిరుగుబాటుదారుడు అని చెప్పుకుంటుందా? తిరుగుబాటుదారురాలు అని చెప్పుకుంటుందా? నా గురించి, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. నేను తిరుగుబాటుదారున్నా. మూడోది, నేను మొండివాడినా? నేను మొండితనంతోనే ఉన్నానా? నా మనసు మెత్త కాలేదా? రక్షించబడ్డాను కదా నేను ఇంకా మొండివాడిగానే ఉన్నానా? ఒకవేళ మొండివాడిగానే ఉన్నావని నీ మనసు నీకు చెప్తుంటే ఈరోజే ప్రభు పాదాల చెంత నన్ను మెత్తగా చేయి ప్రభు అని మన ప్రభుని అడిగా. నాలుగవ ప్రశ్న, నా హృదయం సౌలులాగుందా? సౌలు రాజు లాంటి హృదయం నేను కలిగి ఉన్నానా? ఈ 4 ప్రశ్నలతో తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం మిత్రులా. దేవుని సన్నిధిలో మనం సరి అవుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిని మనం అనుభవించుదాం. బలి అర్పించుట కంటే విధేయత చూపించుట శ్రేష్టము అని చెప్తుంది.